హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రభుత్వ ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్లు మౌనం వహించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలని, ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల మూడో దశ మహాధర్నాతో విజయవాడ దద్దరిల్లింది. ఏపీ ఎస్టీయూ ఆధ్వర్యంలో సమరశంఖం పేరుతో నిర్వహించిన మహాధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమకు ఇస్తానన్న ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా నిర్లిప్తత ప్రదర్శిస్తోందని, తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే చెలో అసెంబ్లీ చేపట్టక తప్పదని హెచ్చరించారు. తమ ప్రయోజనాలను విస్మరిస్తే అధికారం నుంచి దించుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2003 డిఎస్సీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఓపీఎస్ అమలు చేయడంలో కూడా దాసారం చేస్తూ ఉన్నారు. 98 డిఎస్సీ ఉపాధ్యాయులు, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకి హామీలు నెరవేర్చడంలో, 62 సంవత్సరాలు ఇవ్వడంలో, అదేవిధంగా వాళ్ళకి 12 నెలల జీతం ఇవ్వడంలో, రెగ్యులర్ చేయడంలో కూడా అలసత్వం వహిస్తూ ఉన్నారు. ఈ అన్ని డిమాండ్ల మీద కూడా మేము ఈరోజు రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికే స్పందన లేకపోతే త్వరలోనే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హామీలు ఇచ్చే అధికారంలోకి రావడం, తర్వాత వాటిని విస్మరించి ఉద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఎంటీఎస్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలకు మంగళం పాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులను పరాయివారిగా చూడటం ప్రభుత్వానికి తగదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అధికారులు చేసేటటువంటి ఒత్తిడి ఫలితంగా చాలామంది సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా గుండెపోటుతో చనిపోయేటటువంటి పరిస్థితి కానీ, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేటటువంటి పరిస్థితి కానీ ఉంది. మరి ఇటువంటి పనులన్నీ కూడా మానుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని, లేకపోతే కలిసి వచ్చేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో మరి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, 4 పెండింగ్ డిఏలలో కనీసం 2ంటిని వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.